హే హాయ్ గైస్. నేనైతే ఇప్పుడు తమిళ చూసే ఉంటారు కదా. ఐఎమ్ గోయింగ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. యాక్చువల్లీ దిస్ ఈస్ మై ఫస్ట్ డే అండ్ సర్జరీకి ఈరోజు అయితే రెడీ అయితే అవుతున్నాను అనమాట. సో ఐఎమ్ కరెంట్లీ ఇన్ హైదరాబాద్ అయితే నా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. అండ్ ఏ క్లినిక్లో చేయించాను అండ్ కాస్ట్ ఎంత అయింది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఫర్దర్గా ట్రయల్ వైజ్ జర్నీలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మార్నింగ్ 9 o'clock అయితే అవుతుంది. సో రెడీ అయితే అయిపోయాను వెళ్ళడానికి. సో అంతా కూడా ఈ సైడ్స్ అంతా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాను. అండ్ ఇక్కడ కొంచెం సో మొత్తము ఒక 3,500 నుంచి 4,000 గ్రాఫ్స్ వరకు అయితే నేను ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేయించబోతున్నాను. అండ్ ఈ జర్నీ ఎలా సాగింది అంతా కూడా మనం ఫర్దర్ వీడియో తెలుసుకుందాం. కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే లైక్ హెడ్కి సంబంధించింది కాబట్టి. సో ఎలా అవుతుంది ఏంటని చెప్పేసి ఓకే ధైర్యంగా అయితే ముందుకైతే వెళ్తున్నాము. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఫర్దర్గా నేనైతే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాను అంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. లెట్స్ గో. సో ఫైనలీ లైక్ క్లినిక్ అయితే స్టార్ట్ అయిపోయాను. హైదరాబాద్లో మామూలు ట్రాఫిక్ కాదు, అసలు వెళ్ళడానికి లైక్ 1 hour అయితే పట్టిందనమాట. అండ్ దారిలో వెళ్తున్నంతసేపు ఒకటే ఆలోచన, లైక్ నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నానా, దీనివల్ల లైక్ ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, అండ్ మళ్ళీ చేర్చుకున్న తర్వాత ఏదైనా ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా. సో ఇలాంటి చాలా డౌట్స్ అనేవి నా మైండ్లో కదులుతూ ఉన్నాయి. అవన్నీ కూడా లైక్ డాక్టర్స్ని అడగాలి, అడిగిన తర్వాత మాత్రమే కన్ఫర్మేషన్ చేసుకోవాలి. అండ్ పేమెంట్ కూడా నేను ఇప్పటిదాకా ఫుల్లీ పేమెంట్ చేయలేదు, జస్ట్ ఒక 3,500 రూపీస్ కట్టి స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళి డాక్టర్స్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాలి. సమ్వాట్ లైక్ 50-50 అంటే లైక్ చేయించుకుంటానా లేదా అన్నది కూడా క్లినిక్కి వెళ్ళేంత వరకు తెలియదు అనమాట. సో ఇదేనండి ఆ క్లినిక్, QHD క్వాలిటీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ అనమాట. ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్ కూడా వాళ్ళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. సమ్వాట్ హౌ లైక్ వీడియో రిఫరెన్సెస్ కానివ్వండి, లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా కానివ్వండి, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోగలిగాను, లైక్ జెన్యూన్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ అవునా కాదా అని చెప్పేసి. సో కొంచెం నమ్మకం అయితే వచ్చింది వెళ్ళడానికి లోపలికి. అండ్ వెళ్ళి డాక్టర్స్తో ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఆఫీస్ వరకు వెళ్ళేంత వరకు నా జర్నీ అనేది ఎలా సాగింది ఏంటి అన్న మొత్తము డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాను. ఇక్కడ నుంచి స్టేజ్ వైజ్ గ్రోత్ కూడా నేను మీకు ఎవ్రీ 1 or 2 monthsకి నేనైతే వీడియోలో అప్డేట్ చేస్తుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లోపలికైతే వచ్చేసాము. అండ్ లిఫ్ట్లో మా తమ్ముడు అనమాట. సో చూసుకుంటాను లైక్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఒకసారి అద్దంలో. దాని తర్వాత మళ్ళీ లైక్ హెయిర్ గ్రోత్ ఎలా ఉంటుంది కూడా మీకు కూడా చూపించాలి కదా. ఇక్కడ లాబీలో అయితే వెయిట్ చేస్తున్నానండి, లైక్ డాక్టర్స్ కలవడానికి. సో అట్మాస్ఫియర్ అయితే కొంచెం టెన్షన్గానే ఉంది, ఇంకా డాక్టర్స్తో మాట్లాడలేదు. అండ్ సర్జరీ అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా, సో అదే భయం ఇంకా నాకు లోపల అలానే ఉంది. ఇప్పుడు వెళ్ళి డాక్టర్స్తో క్లారిఫికేషన్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడికైతే మా బ్రదర్ కూడా వచ్చాడు. సో రఫ్ ఖాన్ నాకు ఏదైతే CA స్టడీస్లో ఉన్నారో మా సీనియర్, అదేవిధంగా అన్నయ్య కూడా. సో రీసెంట్గానే CA ఫస్ట్ గ్రూప్ అనేది కంప్లీట్ చేసుకున్నాడు, అప్కమింగ్ చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. సో కలవడానికి అయితే వచ్చారు. మొత్తం అంతా కూడా షేవింగ్ అయితే చేశారు, మార్కింగ్ అంతా వేసేసారు దీంట్లో. సో నెక్స్ట్ గో ఫర్ ద ప్రొసీజర్. యాక్చువల్లీ చాలా నీట్గానే అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి. సో ఫీలింగ్ యాంగ్జైటీ అయితే ఉంది, అదేవిధంగా టెన్షన్ కూడా ఉంది, ఎలా అవుతుందని చెప్పేసి చూడాలి లైక్ ఫర్దర్గా ఏమవుతుందో. చాలా మంచి లైనింగ్ అయితే ఇచ్చారు. నేనైతే క్యాప్ అయితే రిమూవ్ చేయలేను, ఎందుకంటే లైక్ స్ట్రిక్ట్గా వెనకాల బ్యాండేడ్ వేసారనమాట లైనింగ్ వేసేసి. సో అందుకని క్యాప్ అనేది రిమూవ్ చేయలేకపోతున్నాడు. వన్స్ మనకి సర్జరీ అయిపోయిన తర్వాత మీ అందరికి ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందో, లైన్ ఎలా వచ్చింది, లైనింగ్ ఎలా వేసారు అంతా కూడా. సో ఫీలింగ్ ఎక్సైటెడ్. ఓకే, మీట్ యూ ఆఫ్టర్ ద సర్జరీ, బాయ్. ఫస్ట్ అయితే ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బ్లడ్ టెస్ట్ అయితే తీసుకున్నారు, అదేవిధంగా ECG తీశారు, అండ్ షుగర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేశారనమాట. అండ్ దాని తర్వాత షేవింగ్కి వెళ్ళారు. లైక్ మొత్తం అంతా నీట్గా షేవ్ చేసేసి లైన్స్ అయితే వేసేసారనమాట. అండ్ లైనింగ్ ఎలా వస్తుంది మొత్తం డాక్టర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్దర్గా ఇప్పుడు ఇంతకుముందు 3,500 గ్రాఫ్స్ అనుకున్నాము, ఇప్పుడు అది 5,000 గ్రాఫ్స్కి పెరుగుతుంది. సో వెయిట్ చేస్తున్నాను నెగోషియేట్ చేయడానికి ప్రైస్ కొంచెం, అంటే మనకు అనుకున్న బడ్జెట్కి కొంచెం పెరుగుతుంది కాబట్టి. సో దాన్ని కూడా డిస్కస్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. సారీ వెళ్ళున్నారు వాళ్ళు, కన్ఫర్మ్ చేసి మేనేజ్మెంట్తో అప్డేట్ చేస్తాం మళ్ళీ. సో వెయిటింగ్ ఫర్ ద కాస్ట్ ఎస్టిమేషన్. కానీ ఫస్ట్ సెషన్ అయితే అయిపోయింది, ఇంకో సెషన్ మీద కూర్చోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం హెడ్ అనేది డిమ్గా ఉంది, అంటే ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను అనమాట. అండ్ మోస్ట్లీ లైక్ నాది
2 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు నియర్లీ టైం వచ్చేసి 6 అవుతుంది. రివర్స్ అయితే ఉన్నామన్నమాట. పెయింట్ కొంచెం డిమ్గా అయితే ఉంది. చూడాలి, లైక్ ఇప్పుడు డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆయన ఏం ప్రిస్క్రైబ్ చేస్తాడు ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా నేను ఫర్దర్గా మీద డిస్కస్ చేస్తాను. నా వాయిస్ కూడా కొంచెం స్లోగా అయితే వస్తుంది అనమాట. ఫైన్, లైక్ నేను చూసాను, మీకు అర్థమవుతుంది. ఫైన్, ఇదంతా కూడా లైక్ ఆల్రెడీ బ్యాండేజ్ అయితే వేసేస్తున్నారు. క్యాప్ అయితే రిమూవ్ చేయలేదు. సో చూడాలి, లైక్ రేపు మళ్ళీ ప్రొసీజర్ ఎంతవరకు నడుస్తుందని చెప్పేసి టోటల్గా 5,000 గ్రాఫ్స్ అయితే నేను ఇంప్లాంట్ చేయించుకుంటున్నాను. ఓకే, ఫర్దర్ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. బాయ్. హాయ్ గైస్. సో ఫస్ట్ డే ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సిట్టింగ్ అయితే వెళ్తున్నాను. ఎందుకంటే లైక్ టోటల్ 5,000 గ్రాఫ్స్ అనమాట. సో ఫస్ట్ డే 3,500 అనుకున్నారు, అండ్ ఇప్పుడు వచ్చేసి అది 5,000 అయితే పెరిగింది. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెషన్కి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు టైం అయితే 10:30 అయితే అవుతుంది. నిన్నైతే మోస్ట్లీ లైక్ 2 o'clock వెళ్తే 6 o'clock అయితే బయటకు వచ్చాను అనమాట. సో ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్ళి కొంచెం త్వరగా సెకండ్ సిట్టింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి రాత్రి మంచిగా నిద్ర అయితే పట్టింది. ఎలాంటి హెడ్ఏక్ అయితే లేదు. అండ్ ఈ క్యాప్ అయితే ఎప్పుడు వేర్ చేసే ఉండాలి, అంటే డస్ట్ అనేది తగలకూడదు. అందుకనే నేను ఎప్పుడైతే ఓపెన్ చేయట్లేదు. అప్పుడు పైన అంతా కూడా బ్యాండ్స్ అయితే వేసేస్తున్నారు అనమాట. ఫీలింగ్ గుడ్, లైక్ హెడ్ఏక్ అయితే ఏం లేదు. మంచిగానే ఉంది ప్రస్తుతానికి. సో గోయింగ్ ఫర్ ద సెకండ్ సెషన్. సో సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి వీడియోలో అయితే వస్తాను. రైట్. హలో గైస్. సెకండ్ డే అయితే చాలా మంచిగా అయితే అయింది. లిటిల్ బిట్ కొంచెం అయితే పెయిన్ ఉందన్నమాట. ఎందుకంటే మనకు అనస్థేషియా వేసేటప్పుడు ఆ పిన్స్ పుచ్చుకోవడం వల్ల పెయిన్ ఉందన్నమాట. అండ్ డోనర్ ఏరియా మొత్తం అంతా కూడా కవర్ చేశారు. డోనర్ ఏరియా ఇక్కడ, ఇది డోనర్ ఏరియా ఉంటుంది కదా. సో అక్కడ నుంచి అయితే హెయిర్ అయితే తీశారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అయితే ఉంది. అక్కడ ఇప్పుడు ఆయింట్మెంట్ చేసేసి మొత్తం అంతా కూడా బ్యాండేజ్ చుట్టేశారు. సో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ అయితే ఉంది. నో ప్రాబ్లం. అది మనం ఇప్పుడు ఎవ్రీ 1 hourకి వాటర్ని స్ప్రింక్లింగ్ చేస్తూ ఉండాలని చెప్పారు డాక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ డేలో మెయిన్ థింగ్ చాలా లాంగ్ ప్రొసీజర్. అంటే నియర్లీ నేను 11కి వస్తే నైట్ 8:30 అయితే అవుతుంది ఇప్పుడు. సో ఇప్పటిదాకా ప్రొసీజర్ అయితే రన్ అయింది. ఎందుకంటే నా గ్రాఫ్స్ అనేవి ఎక్కువ. సో మళ్ళీ వేయించుకోవడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఒకేసారి 5,000 గ్రాఫ్స్తో కవరేజ్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ డే రేపు ఉంది. మళ్ళీ థర్డ్ డే ఎలా జరిగింది ఏంటని చెప్పేసి రేపటి వీడియోలో అయితే మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ క్యాప్ ఇప్పుడల్లా రిమూవ్ చేయలేదు. ఓకే, తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్. ఫైనల్లీ మీరతో హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే అయిపోయింది. అండ్ దిస్ ఈస్ ద రిజల్ట్. ఇక్కడంతా కూడా కవర్ చేసేసారు హెయిర్ లైన్ కోసము. అండ్ బ్యాక్ సైడ్ కూడా చేసేసారు. పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. ఫస్ట్ నేనైతే 3,500 అనుకున్నాను, కానీ 5,000 అయితే పెరిగింది. ఈరోజు నా థర్డ్ డే. ఫైనల్లీ ఈ రోజుతో నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. పెయిన్ అయితే ఎలాంటి పెయిన్ లేదు నాకు. ఎందుకంటే లైక్ వాళ్ళు ప్రాపర్ అనస్థేషియా అయితే ఇచ్చారనమాట. అనస్థేషియా వల్ల మనకి పెయిన్ అయితే ఏం తెలియట్లేదు. సో నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి మెడికేషన్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా నేను డాక్టర్తో డిస్కస్ చేయాలన్నమాట. సో వెయిటింగ్ టు మీట్ ద డాక్టర్. అండ్ మోర్ ఓవర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఏదో సర్జరీ అయిపోతుంది, ఏదో చేసేస్తారు, మనకి హెడ్ అంతా ఇది అయిపోతుందని చెప్పేసి భయపడద్దు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఎందుకంటే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినంతసేపు డాక్టర్స్ మన దగ్గరే ఉంటారు. నిన్నైతే నేను అబ్జర్వ్ చేస్తే నియర్లీ 12 o'clock నుంచి 8:30 వరకు నాతోనే ఉన్నారు. ఈరోజు వచ్చేసి లైక్ 10:30 or 11కి నేను ఎంటర్ అయ్యాను. ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది. సో ఇప్పటిదాకా కూడా నాకు ట్రాన్స్ప్లాంటేషన్ చాలా నీట్గా చేశారు. అంతా కూడా నీట్గా అయితే జరిగిందనమాట. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ ఎక్స్పీరియన్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే కంప్లీట్గా సర్జరీ అయిపోయిన ఫస్ట్ డే అనమాట. ఫీలింగ్ సో హ్యాపీ. ఎందుకంటే ఫైనల్లీ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అయితే అయిపోయింది. నైట్ కూడా నిద్ర మంచిగానే పట్టింది. ఈరోజు మళ్ళీ ఒకసారి క్లినిక్ అయితే వెళ్ళాను అనమాట. దేనికంటే ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ బ్యాండేజ్ వస్తుంది. ఆ బ్యాండేజ్ అయితే రిమూవ్ చేయించేసి ఆయింట్మెంట్ అప్లై చేసుకుని అయితే వచ్చాను. నెక్స్ట్ మనకి ఫర్దర్గా ఆయింట్మెంట్స్ అయితే ఇచ్చేసారు అప్లై చేయించడానికి. అక్కడ నుంచి మనం ఆయింట్మెంట్స్ రెగ్యులర్గా మనం యూజ్ చేయాలి. అంటే ఆ స్కాల్ప్కి మళ్ళీ రీగ్లో అయ్యేంత వరకు. నేను ఎందుకంటే క్యాప్ తీయట్లేదు, లైక్ డస్టెడ్ ఏరియాలో మనం ఉండకూడదు. లైక్ ఈవెన్ తో మనం ఇంట్లో ఉంటున్నా బయటకు వెళ్తున్నా ఖచ్చితంగా 20 days వరకు ఈ క్యాప్ అయితే మెయింటైన్ చేయాలి. క్యాప్ అయితే తీయకూడదు. ఫస్ట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 5 days అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ 5 days మనం చాలా జాగ్రత్తగా మనకి ట్రాన్స్ప్లాంట్ జరిగిన స్కాల్ప్ని మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇప్పుడైతే లైక్ ఈరోజు మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి నెల్లూరు అయితే స్టార్ట్ అవబోతున్నాను.
అండ్ డాక్టర్ సజెషన్ తీసుకున్నాను. సో లైక్ ట్రావెల్ చేయొచ్చా లేదని చెప్పేసి. సో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారు. సో నో ఇష్యూ. అందుకని చెప్పేసి మంచిగా స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకోబోతున్నాను, అలాంటి ఇబ్బంది పడకుండా. అండ్ ఖచ్చితంగా నెక్ పిల్లో అనేది క్యారీ చేయాలి. ఎందుకంటే నెక్ పిల్లో క్యారీ చేసామంటే మనం అటు ఇటు కదలకుండా మన స్కాల్ప్ జాగ్రత్తగా ఉంటుంది. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డైట్ విషయానికి వస్తే ఖచ్చితంగా మనము ఏదైతే ఈ 1 week to 15 days ఉంటుందో కంప్లీట్గా రైస్ని అవాయిడ్ చేయాలి. అండ్ స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి ఏమి కూడా తీసుకుంటూ జస్ట్ ప్రాపర్ డైట్లో అయితే ఉండాలి. ఏదైతే మనకి హెడ్కి అదేవిధంగా మన హెయిర్ గ్రోత్కి హెల్ప్ఫుల్ ఉంటాయో అలాంటి వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. నాన్ వెజ్ కంప్లీట్గా 15 days వరకు తినగలరు. అది కూడా 15 days తర్వాత చికెన్ స్లోగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ దట్టు కొంచెం క్వాంటిటీ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా రోటీసే మార్నింగ్ పూట ఇడ్లీ అండ్ దోశ కూడా ఆయిల్ లేకుండా ఇడ్లీ, దట్ ఈస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి వెజిటబుల్స్ చేసిన ఏదైనా కర్రీ అండ్ చపాతీ, వీట్ చపాతీ అంటే మైదాని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. వీట్ చపాతీ తీసేసుకోవాలి. అండ్ ఈవినింగ్ మళ్ళీ టిఫిన్స్. అంటే మనము డైజెషన్ ఏరియా ఏదైతే మనకి డైజెషన్ ఉంటుందో కంప్లీట్గా స్మూత్గా జరగాలి. అలా జరిగినప్పుడే మనకి ఆ ఫుడ్ ప్రాపర్ డైట్ అనేది మన హెడ్ వరకు అనేది మనకి రీగ్రో చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా నేను డాక్టర్ దగ్గర చేసి తెలుసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో హెయిర్ గ్రో ఎలా అయింది అండ్ గ్రోత్ ఎలా ఉంది, అదేవిధంగా ఐఎమ్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, అండ్ ఈ గ్రోత్ అండ్ ఇక్కడ నేను ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకున్నానో అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చా లేదా అన్న ఫీడ్బ్యాక్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. కీప్ స్టేయింగ్ విత్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.